నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు నగరంలో గురువారం జరగనున్న యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ల ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం పరిశీలించారు. మాదక ద్రవ్యాల వినియోగం, జరిగే నష్టాలపై జరగనున్న ర్యాలీ, అవగాహన సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అన్నారు. యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అదేవిధంగా ఎల్లుండ 26th and 27th కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతో అధికారులతో మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది. రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే, దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి ర్యాలీ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి, అదేవిధంగా డ్రగ్స్ను నిర్మూలించడానికి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ స్థాపించడం, ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాని కూడా స్వాధీనపరచుకోవడం, అదేవిధంగా మ్యాక్సిమం క్రాప్ కూడా, గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీని నేపథ్యంలో ఈరోజు ఈ యాంటీ నార్కోటిక్ డేకి సంబంధించి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరగబోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం, మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం, మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని, అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకున్నాం. ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి అది చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు, అదేవిధంగా ర్యాలీ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా 27th కూడా యాక్టాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపున జరిగిన యాక్టాన్లో కూడా సీఎం గారు పాల్గొంటారు. చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజల్ని ముంచి మంచి చేశామని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, కరెంటు బిల్లులు పెంచారని, నిరుద్యోగులను విస్మరించడం చంద్రబాబు చేసిన మంచి పనా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీలు బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బలవంతపు ప్రదర్శనల్ని నిషేధించాలని, అప్పుడే ప్రమాదాల నియంత్రణ సాధ్యపడుతుందని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నాయకులతో, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే. మున్ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోవాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, బర్నింగ్ ఇష్యూస్ ఏవై ఉన్నాయి, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ సూచనలను అన్నిటినీ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ ఇదే పర్యటన చేస్తున్నాం. ఈ జిల్లాకు ఈ పూట రావడం జరిగింది. నిన్న చంద్రబాబు గారు బ్యానర్ ఐటమ్ చేసిన మంచి చెబుతామన్నారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటంలో వేయించుకుంటున్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే
చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకోవాలనుకున్నారు? సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలను జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో చంద్రబాబు గారు మాకైతే అర్థం కావటం లేదు. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయటం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చెయ్యని హామీలు అయితే సూపర్ 6తో సహా ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టింది యాజ్ అ కామనర్గా నేను ఆలోచించి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ 100 మంది 3 వెహికల్స్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది 1000 మంది. 50 పైగా కార్లు వేసుకొని వెళ్ళడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాన్వాయ్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్లు ఇయ్యబోయారు. జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్లు ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ ఈడ్చుకొని వెళ్ళడము తప్పు. బేసిక్గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది ఒక డ్రైవర్ వల్లే, కాదని ఎవరు అంటం లేదు. ఇది యాక్సిడెంటే, ఆ డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటం లేదు. కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్నీ గమనిస్తే తప్పులు చాలా వైపుల నుంచి జరిగాయి. పోలీసులు 100 మందితో వెళ్ళమంటే 1000 మంది లేకపోతే 1000 మంది అక్కడ ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు? యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కాన్వాయ్ వెంటనే సాగిపోవడం ఏమిటి? కనీసం 2 నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఆ మనిషికి ఏమైంది, ఆ మనిషికి వెనకాల ఉన్న అంబులెన్స్, వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్సు, లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా. అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా, వైసీపీ కార్యకర్త అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కార కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా, కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్ళడం తప్పు. ఇలా డిఫరెంట్ స్టేజెస్లో చాలామంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో. ఐఎమ్ నాట్ ద పోలీస్, ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను. వాళ్ళు ఏమైనా నోటీసులు ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తేనో ఐఎమ్ ష్యూర్ దే నో దే ప్రొసీజర్ అండ్ దే ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ మేము ఫస్ట్ రోజే ఇది అడిగాం. పోలీసులకు పాత్ర దీంట్లో చాలా ఉంది. మీరు 100 మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్కు తెలియదా అక్కడ 1000 మంది సేకరణ అవుతున్నారు అని? మీకు పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా? మరి అర్థమైనప్పుడు అక్కడ 1000 మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కానీ లీడర్లను కానీ హౌస్ అరెస్ట్లు ఎందుకు చేయలేదు? ముందే ఎందుకు ఆపలేదు? పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉండి కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి? ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా బల ప్రదర్శనే. అది కార్యక్రమం ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ బల ప్రదర్శన, జన సమీకరణే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా. గుంటూరు శంకర్ విలాస్ ఆర్ఓబి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా నిర్మించాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ డిమాండ్ చేసింది. 98 కోట్లతో నిర్మాణం పూర్తి కాదని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు అరండలపేటలో బుధవారం జేఏసీ నాయకులు మిడత మాట్లాడారు. ఆర్ఓబిని కుదించి నిర్మించడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. ఆర్ఓబితో పాటు ఆర్యూబీ కూడా నిర్మించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. మీ అందరి దృష్టిలో ఉంది శంకర్ విలాస్ ఫ్లైఓవర్ గురించి గత 4 నెలలుగా జాయింట్ యాక్షన్ కమిటీ
అనేక రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ మంచి ఫ్లైఓవర్ కడితే ప్రజలకి ఒక 100 ఏళ్ళకి సరిపడేటట్టు ఉపయోగపడుతుంది, ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జి కరెక్ట్ కాదని చెప్పి అనేక విజ్ఞప్తులు ఇప్పటికే చేసింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ప్రభుత్వం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సెంట్రల్ క్లాస్ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసి ఏసీ కాలేజీ వైపు పని మొదలెట్టిన నేపథ్యంలో మళ్ళీ మీ అందరి ముందుకు రావడం జరిగింది. ముఖ్యమైన కొన్ని అంశాలు మీడియా ద్వారా రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుంటూరు వస్తున్నారు. సో వారి దృష్టికి కూడా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి, అలాగే ప్రజాప్రతినిధులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా జేఏసీ డిమాండ్ మొదటి నుంచి 2 మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాము. ఈ 98 కోట్ల సేతుబంధన్ స్కీము గుంటూరు నగరానికి కరెక్ట్ కాదు. ఇది రైల్వే క్రాసింగ్స్ ఉన్నటువంటి హైవేస్ దగ్గర రూరల్ ఏరియాస్లో కట్టేటువంటి స్కీము. ఈ నగరానికి వర్తించి ఆ తక్కువ అమౌంట్ తోటి బ్రిడ్జి కట్టాల్సిన నేపథ్యంలో మొత్తం డిజైన్ని, ప్లాన్ని కుదించేసేటువంటి నేపథ్యం కరెక్ట్ కాదు. మీరు కొంతకాలం ఆగైనా అదనపు నిధులు సమీకరించి సెంటర్ నుంచి, స్టేట్ నుంచి ఏ ఐకానిక్ ఫ్లైఓవర్ అయితే మీరు సజెస్ట్ చేశారో గతంలో ఆ ఐకానిక్ ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. దాన్నే మీరు ఇప్పుడు దృష్టి సారించాలని చెప్పి మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఇటువంటి పెద్ద ఫ్లైఓవర్ ప్రాజెక్టు టేకప్ చేసే ముందర 2 నగరాలని అనుసంధానం చేస్తున్నటువంటి ఈ బ్రిడ్జిని కూలగొట్టే ముందు ఆర్యూబీ ఖచ్చితంగా నిర్మించాలి. ఆర్యూబీలు 2 వైపులా నిర్మించి ప్రజల రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా చూసి ఈ ప్రాజెక్టు ముందు తీసుకెళ్లాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా అవే ప్రధాన డిమాండ్లుగా మీ ముందు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీనికి అనేక అంశాలు ఈ 4 నెలల్లో జరిగినటువంటి పరిణామాల్లో గత నెల రోజుల్లో వచ్చినటువంటి అంశాలని దృష్టిలో తీసుకొస్తే ప్రజలకు కూడా స్పష్టంగా అర్థం కావాల్సిన 2 అంశాలు ఉన్నాయి. రేట్ పేయర్స్ వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఈ ఫ్లైఓవర్లో ఉన్నటువంటి లోటుపాట్లు, ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జికి సంబంధించిన ప్రాసెసింగ్ ఏది సరిగ్గా ప్రభుత్వం ప్లాన్ చేయలేదని వెళ్తే ఆర్ఎండ్బి వాళ్ళు రాతపూర్వకంగా అనేక అంశాలు హైకోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అది ఇవాళ ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బ్రిడ్జ్ అయితే మనం ఇంకొక 70-80 ఏళ్ళు కొనసాగాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, బహుళ ప్రయోజనాలు తీర్చాలని కోరుకుంటున్నామో ఆ బ్రిడ్జి చేయాలంటే దానికి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవటం, సేఫ్టీ మెజర్స్ ఒపీనియన్ తీసుకోవటం, అలాగే ట్రాఫిక్ అనాలిసిస్ ఒక కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే 50,000 వాహనాలు తిరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జిని రిప్లేస్ చేస్తూ ఇంకొక 70-80 ఏళ్ళు అంటే ఎంత ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది, ఆ అవసరానికి తగ్గట్టు ఈ ఫ్లైఓవర్ నిర్మించాలనేది కీలకమైన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఖచ్చితంగా హైకోర్టులో ఇచ్చినటువంటి కౌంటర్లో ఆర్ఎండ్బి వాళ్ళు తెలియజేసింది. కేవలం రాబోయే 10 సంవత్సరాలకు మాత్రమే మేము సర్వే చేశామని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఒక 70 ఏళ్ల నుంచి సర్వ్ చేస్తున్నటువంటి బ్రిడ్జిని రిప్లేస్ చేయడానికి ఇంకో బ్రిడ్జి కట్టబోతున్న నేపథ్యంలో కేవలం 10 సంవత్సరాలకి మాత్రమే సర్వే చేసి బ్రిడ్జి కడుతున్నామంటే అది ఎంత హాస్యాస్పదమో. ఈ బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఫోకస్, అధికారుల యొక్క ఆలోచన, ప్రజాప్రతినిధుల ఆలోచన ఏ రకంగా అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. మాకు వచ్చిన ఒకటే, అంటే ప్రతి 10 సంవత్సరాలకి బ్రిడ్జిని పడేసి మళ్ళీ ఇంకో బ్రిడ్జిని కడతారా, లేదా మీరు చెప్తున్నటువంటి 70-80 ఏళ్ల పాటు ఈ బ్రిడ్జి ఉంటుందనుకుంటే మరి సర్వే 10 ఏళ్లకే పరిమితం చేస్తే తర్వాత కాలంలో ఈ బ్రిడ్జిని ఏ రకంగా డెవలప్ చేస్తారు? ఇదేమి చిన్న చిన్న ఇళ్ళు కట్టి పడేసేటువంటి అంశం కాదు. నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి యొక్క అంశంలో ప్రభుత్వం ఇంత సింపుల్గా దాని మీద ఒక సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. మొదటిది ఇది దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, అధికారులు చెప్తుంది రైల్వే వాళ్ళు బ్రిడ్జి హైట్ పెంచమన్నారు కాబట్టి మేము ఈ నిర్మాణం టేకప్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. అదే సందర్భంలో కలెక్టర్ గారు, ఇతర అధికారులు ట్రాఫిక్ దృష్ట్యా 120 ఫీట్ ప్రాజెక్టు అవసరం, 6 లైన్ల రహదారి నిర్మించాలి, 6 లైన్ల రహదారి కోసం ఇప్పుడు 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పి ప్రకటన చేశారు. రైల్వే వాళ్ళు అడిగింది ఇంతవరకు ఆధారాలు ఆర్టీఐలో మేము అప్లై చేసినా ఎటువంటి సమాచారం లేదు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ గురించి
మొదటి నుంచి ప్రజాప్రతినిధులు వీళ్ళు ప్రజెంట్ చేయటం వల్ల శంకర విలాస్ బ్రిడ్జ్ అనే మాట వాడుతున్నారు, కానీ ఈ సెంటర్కి కావాల్సింది శంకర విలాస్ ఫ్లైఓవర్, అది కూడా విత్ 2 RUBs, 2 వైపుల RUBs ఉండి సర్వీస్ రోడ్లు 30 feet ఉండేలాగా తీసుకోవాలి. వాళ్ళు అది చెయ్యటం కుదరక ఆ బ్లేమ్ని తీసుకొచ్చి అరండల్పేట, బ్రాడీపేట షాప్ కీపర్స్ అండ్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్డు చెబుతుంది అని ఒక గుడ్డ కాల్చి నెత్తిన వేశారు వీళ్ళ మీద. అది తప్పండి. అందరం కూడా కోరుకునేది ప్రజాశ్రేయస్ని దృష్టిలో పెట్టుకొని శుభ్రంగా ఫ్లైఓవర్ కట్టమని అడుగుతున్నాం. ఫ్లైఓవర్ ఎందుకు కట్టమంటున్నామంటే ట్రాఫిక్ డివైడ్ అవుతుందని. అలా డివైడ్ అయిన సందర్భంలో కింద ఉన్న బ్రాడీపేట, అరండల్పేట కూడా దెబ్బతినకుండా ఉండాలి అంటే RUBs ఉండాలి అన్న ప్రతిపాదన కోసం ఆ 2 అడుగుతున్నాం. మొదటి నుంచి జేఏసీ కానీ అందరం మేము అడిగేది ఫ్లైఓవరు, 2 RUBలు. పోతే వీళ్ళకి అసలు ఆలోచన ఎందుకు రాలేదు అనంటే, లెక్క ప్రకారం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ అనని అదొక స్టడీ చేయాలి. ఆ సోషల్ ఇంపాక్ట్స్ స్టడీ అనేది మన వాళ్ళు చెయ్యలేదు. చెయ్యకుండా దీని మీద అసలు ఇక్కడ బిజినెస్ ఎంత ఉన్నది, డెవలప్మెంట్ ఎంత ఉన్నది, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎంతమంది తిరుగుతున్నారు, చుట్టుపక్కల ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇందులోకి వచ్చి జాయిన్ అవుతున్న జనాలు ఎంతమంది, అసలు 1 టౌన్కి 2 టౌన్కి అవసరం ఏంటి, ఇటుపక్క ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇటుపక్క ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వీటన్నిటినీ అనుసంధానిస్తూ ఉంటేనే ఆ సెంటర్ బతికుంటుంది. ఆ అరండల్పేట, బ్రాడీపేట అనేది ఒక ఆలోచన వాళ్ళకి లేకుండా ఏదో నిధులు వచ్చినాయని ఆ నిధులతో ఆ బ్రిడ్జి సరిపోయేలాగా టెక్నీషియన్స్కి చెబితే వాళ్ళు ఎంతవరకు వస్తుంది బ్రిడ్జ్ అనేది మాత్రమే వేశారు. లెక్క ప్రకారం వీళ్ళు ఇవన్నీ చేసేట్లయితే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేసిన తర్వాత దాని గురించిన సజెషన్స్ ఆర్గనైజేషన్స్ గురించి తీసుకోవటము, దాన్ని పేపర్ పబ్లికేషన్ ఇవ్వటము, మిగతా సజెషన్స్ కూడా తీసుకున్నాక ఎక్స్పర్ట్స్కి చెప్పటము, ఈ చెప్పిన ఒపీనియన్స్ అన్నీ వాటన్నిటిని పేపర్లో పబ్లిష్ చేయటము, చేసిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్కి నిజంగా వెళ్లాల్సిన అవసరం ఉన్నదా లేదా అని చూడటము, ఎక్విజిషన్కి వెళ్ళేట్లయితే కాస్ట్ ఎంత అవుతుంది, అది వయబిలిటీ ఉంటుందా, దీనన్నిటినీ ఆలోచించి అప్పుడు అక్కడ బ్రిడ్జి కట్టాలా, ఫ్లైఓవర్ కట్టాలా, ఏం కట్టాలనేది ఆలోచించాల్సిన ఇది ఏమీ లేకుండా డైరెక్ట్గా ఏదో సేతుబంధన పథకం కింద వస్తున్నది కదా అనని ఇవాళ తెచ్చిన 5 బ్రిడ్జిలు వాళ్ళు చెప్పేది ఆ సేతుబంధన పథకం కింద వచ్చినాయి అని అవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కానీ ఇంత డెవలప్ అయిన అరండల్పేట, బ్రాడీపేట సెంటర్ని డెడ్ చేసేస్తున్నాము అన్న ఆలోచన వాళ్ళకి లేదు. వీలైనంత వరకు గుంటూరులో ఫస్ట్ నుంచి కూడా అధికారులకి పబ్లిక్ కూడా ఒక మంచి కార్డియల్ రిలేషన్స్ అనేవి ఒకటి ఉన్నాయి మనకి. అటువంటి స్థితికి రాకూడదని మనం కూడా కోరుకుంటున్నాము. అట్లాగే మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవ కలెక్టర్ గారు మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక పత్రికా సమావేశం పెట్టి దాంట్లోనే ఒక విషయం చెప్పారు. ఈ నిర్మించబోయేటటువంటి బ్రిడ్జి యాక్చువల్గా అక్కడ ట్రాఫిక్ అవసరం 6 లైన్కి సరిపడా ట్రాఫిక్ ఉంది, కానీ మనం కడుతుంది ఇప్పుడు 4 లైనే కడుతున్నాము అని అన్నారు. మరి ఆ 2 లైన్ని ట్రాఫిక్ని ఏ విధంగా మళ్ళిస్తారన్నటువంటి విషయాన్ని కలెక్టర్ గారు ఇంతవరకు ఎక్కడా చెప్పలా. మరి మీరు కూడా అడిగారో లేదో నాకైతే తెలియదు అది. అదేవిధంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ RUB కట్టడం అనేది అసాధ్యం, అది మా ప్రపోజల్లోనే లేదు అన్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ గుంటూరుకి ఏదైనా చెప్పాలంటే గౌరవ కలెక్టర్ గారు చెప్పిందే ఫైనల్. మరి ఎవరిని మభ్య పెడదామని చెప్పి మంత్రి గారు RUBకి కూడా ప్రొవిజన్ పెట్టామని అంటున్నారు. మాకు అర్థం కాల. ఇవన్నీ కూడా మీరు అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని మీరు క్వశ్చన్ చేయాలి. మీరు కూడా ఈ బ్రిడ్జిలో కడితే తలెత్తబోయేటటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళే మీరందరూ, లోకల్ ఛానల్స్ అందరూ వచ్చారు. మీరు కూడా దీని మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని చెప్పి సవినయంగా మీకు జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులారా. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా సంఘ నాయకులు లక్ష్మణరావు మాట్లాడారు. గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు పెంచాలని, తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కేటాయిస్తున్న నైట్ డ్యూటీలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, డిఏని జీతంతో పాటే ఇవ్వాలని తెలియజేశారు.
పరిష్కరించాలి. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పెంచాలి. జీతాలను అమలు చేయాలి. పే స్కేల్ను అమలు చేయాలి. పే స్కేల్ను వర్ధిల్లాలి. వీఆర్ఏల ఐక్యత. మానవతా స్వచ్ఛంద సంస్థకు గోపాలకృష్ణ అమరయ్య బుధవారం ప్రాజెక్టుని అందజేశారు. పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్టుని అందజేసి అనంతరం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సమాజాభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొమ్మాలపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సహదేవుగా కూడా ముందు రావాలి. ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాస్తవంగా నాకు కూడా తెలియదు. మార్నింగ్ మా తమ్ముడు వచ్చి ఇలా రావాలి అంటే తప్పనిసరిగా చూశాను. వాస్తవంగా కొంచెం తక్కువగా ఎటువంటి కార్యక్రమాలకు వస్తుంటాను. అయితే మానవతా స్వచ్ఛంద సంస్థ అనే దాని మీద ఆ పేరు వినగానే అంతా మన మానవతావాదులం కదా, అందరికీ అంటే మాధవ సేవ అన్నారు. అంతే, ఏదైనా అదేనా ఇదైనా ఒకటే కదా. ఇది తిరిగిస్తే అదే, అది తిరిగిస్తే అదే. అన్నిటికంటే కూడా ఈ మానవుడికి ఇప్పుడు వయసు రీత్యా ఇబ్బందులు పడేవాడు ఉన్నారు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. చేతులిచ్చే సంస్థలు ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడితో సమానం అనేది నా అభిప్రాయం. ఇంకా ఇటువంటి సంస్థకి సోదరుడు శ్రీనివాస్ అదే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం, దానికి సెక్రటరీగా మరి సతీష్, ఇంకా వారి యొక్క సభ్యులు ఎంతమంది ఉంటాం. దానికి చేతునిచ్చేవాళ్ళు చాలామంది ఇక్కడ మన అమరయ్య గారు, ఇక చాలామంది ఉంటాం. చాలా సంతోషం. ఇటువంటి సంస్థలు డే టు డే ఇంప్రూవ్ అయితేనే అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ పెరిగితేనే, ఇందాక మనవాడు చక్కటి పాట లాగా ఉచ్చరించారు, డే టు డే పెరిగితేనే సమాజంలో దీనికి విలువ అనేది ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా కేవలం ఏం చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఆలోచిస్తే మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, అదేవిధంగా స్కాలర్షిప్లు కానివ్వండి, ఇటువంటి బ్లడ్ డొనేషన్స్, అవయవ దానాలు, అసలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే వాస్తవం చెప్పాలంటే ఒకదానికి ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా, అంటే అవేర్నెస్ అండ్ ఇన్స్పిరేషన్ ఈ రెండు కల్పించగలిగితే ఇంకా నా లెక్కల్లో ఇటువంటి నగరమే కాదు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక 80,000 మంది సభ్యులు ఉండటం చాలా సంతోషం. నేనైతే చెప్తాను, ఇక్కడే ఒక 80,000 మంది మన ఓల్డ్ గుంటూరు డిస్టిక్లోనే, ఇంకా 80,000 మంది కదా, 1,00,000 మందిని అయినా సరే మనం ఇన్వైట్ చేయొచ్చు. ఈరోజు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా దానికి సహకరించే వాళ్ళు కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. దాని ప్రాపర్ సిస్టంలో మనం తీసుకెళ్ళగలిగితే, ఆ ప్రాపర్ సిస్టంలో తీసుకెళ్ళాలంటే హానెస్టీ, ఈ యొక్క ఆర్గనైజేషన్స్ నడిపే వ్యక్తుల్లో ఒక నిబద్ధత కలిగిన, అంటే విలువలు కలిగిన వ్యక్తులుగా ఉంటే తప్పనిసరిగా మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అందరూ సహకారాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర తెలుగుదేశం నాయకుడుగా మరియు ఎన్నో సేవలు అందించినటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా తన సొంత నిధులతోటి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో చేయూతనిస్తూ సుమారు కొన్ని కోట్ల రూపాయలు దేవాలయాలకి, అలాగే మరియు సమాజానికి ఎన్నో తన సర్వీస్ సేవలు అందిస్తున్నటువంటి ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలాగే ఇటీవల కూడా మన ఒక 3 సినిమాలు కూడా ఆయన తీయటం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతూ
ఎంతో అత్యద్భుతంగా పార్టీకి గత 10-15 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఇప్పుడు 4వ సినిమా కూడా ఆయన తీస్తున్నారు. అలాగే నా కుటుంబానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి, నా కుటుంబ పెద్దగా మా అన్నయ్య గారు ఎంతో తోడ్పాటు ఇచ్చి కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా అన్నయ్య గారు నాకు ఎప్పుడూ సహకారంగా ఉంటారు. ఎక్కడో ఒక 20 కిలోమీటర్ చీరాలో, పచ్చులో అట్లా వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళమే. తర్వాత ఆ సినిమా చూస్తే ఆ రోజు పండగ. ఆ తర్వాత సినిమా థియేటర్లో చూడటం వేరు. తర్వాత మళ్ళీ ఈ గ్రామాల్లో ఓ స్కూళ్ళల్లోనో లేకపోతే గుళ్ళల్లోనో 35mm 16mm ప్రొజెక్టర్ తీసుకొచ్చి ఫిలిం బొమ్మేసి దాన్ని అది చూసి ఆనందించేవాళ్ళం అప్పుడు. అట్లాగే ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయి ఇప్పుడు ప్రొజెక్టరు ఇళ్లలో హోమ్ థియేటర్లుగా, విద్యాలయాల్లో విద్యార్థులకి బోధనలుగా, అలాగే ఎన్నో రకాలుగా ఉపయోగంతో వాళ్ళ ప్రొజెక్టర్ మీ ఇంట్లో థియేటర్లో మీ ఇంటికి వచ్చింది. దాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి మా కుటుంబం సభ్యులైనటువంటి మా అన్నయ్య గారు ప్లస్ గాది అమరయ్య గారు, మా నాన్నగారు బొమ్మాలపాటి హరికోటేశ్వరరావు గారు జ్ఞాపకార్థం ఆయన సంవత్సరం ఈరోజు. అందువల్ల ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఎన్నో కార్యక్రమాలతోటి మెడికల్ క్యాంపులు ఏంటి, బ్లడ్ డొనేషన్లు ఏంటి, మరియు స్కాలర్షిప్లు ఏంటి, ఫీజులు ఏంటి, మరియు ల్యాప్టాప్లు ఏంటి, ఎన్నో సేవా కార్యక్రమాలతోటి సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఇంకా స్కూళ్ళల్లో కూడా ఎన్ఎంఎస్ ప్రోగ్రాంలో కూడా మంచి చేయూతని సెక్రటరీ గారు నాకు అందిస్తూ మేము ఈ సంవత్సరం చాలా ముందుకు తీసుకెళ్ళాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.